స్వర్గీయ భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణరావు నివాళులు అర్పించారు. భూపాలపల్లి అంబేద్కర్ సెంటర్లో భూపాలపల్లి పట్టణ అధ్యక్షుడు దేవన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మన్మోహన్ సింగ్ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఆర్థికవేత్తగా, సంస్కరణల సారథిగా మన్మోహన్ సింగ్ పేరు ప్రఖ్యాతలు పొందారని అన్నారు. పివి నరసింహారావు హయాంలో ఆర్థిక మంత్రిగా దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మన్మోహన్ సింగ్ పూర్తిగా మార్చేశారని గుర్తు చేశారు. అదేవిధంగా విలక్షణ పార్లమెంటేరియన్గా మన్మోహన్ సింగ్ సేవలు అందించారని తెలిపారు. వారి జీవితంలో ఎన్నో కీలక పదవులు అధిష్ఠించిన ఆయన సామాన్య జీవితం గడిపారని అన్నారు. మన్మోహన్ సింగ్ నిరాడంబరమైన కుటుంబం నుండి వచ్చి గొప్ప ఆర్థికవేత్తగా ఎదిగారని అన్నారు. వివిధ ప్రభుత్వ పదవుల్లో పనిచేసిన ఆయన దేశ ఆర్థిక విధానంపై బలమైన ముద్ర వేశారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఈరోజు వారు లేని లోటు దేశానికి తీరని లోటని అన్నారు. చాలా బాధ వ్యక్తం తెలియజేస్తూ ఈరోజు ప్రభుత్వ పరంగా కూడా సెలవు కూడా ప్రకటించడమే కాకుండా భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి మేధావులంతా కూడా వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి ఒక మేధావిగా మన తెలుగువాడు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఆయనను ఆర్థిక శాఖ మంత్రిగా తీసుకొని ఆర్థిక శాఖ మంత్రిగా భారతదేశం అంతా కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్న పరిస్థితుల్లో కొత్త ఒరవడిని సృష్టించి కొత్త సంస్కరణలు తీసుకొచ్చి ఆర్థికంగా లాభాల బాటలోకి తీసుకొచ్చినటువంటి గొప్ప మహనీయుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. అనేక సంస్కరణల వల్ల వారు 2014లో ప్రధానమంత్రి అయిన తర్వాత 2004 నుంచి 2014 వరకు ప్రధానమంత్రిగా 10 సంవత్సరాల కాలంలో మరి అనేక సంస్కరణలు కూడా తీసుకొచ్చి పేదలకు, అదేవిధంగా బడుగులకు, వ్యవసాయ కూలీలకు